నమస్తే అండి. కంటిన్యూస్‌గా మార్కెట్ పడుతుంది కదా! సో, ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నిఫ్టీ 50 అనాలిసిస్ ఇంకా ఎంతవరకు కిందకెళ్ళొచ్చు. ఎందుకంటే గ్లోబల్ ఇంకా రికవర్ అవ్వలేదు. మార్కెట్ అంతా ట్రంప్ చెప్పిన దాన్ని బట్టే మూవ్ అవుతుంది గానీ, అసల ఎవరిని ఫాలో అవ్వకూడదంటే ట్రంప్‌ని ఫాలో అవ్వకూడదు. కానీ మార్కెట్ సెంటిమెంట్స్ అనేవి ట్రంప్ ట్వీట్స్ బట్టే డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి, సో, ఈ మార్కెట్ మన డౌన్‌ఫాల్‌ని చిన్నగా ఇక్కడ బ్రేకప్ ఇచ్చింది గానీ, మళ్ళీ బ్రేక్ డౌన్ అయిపోయింది. మళ్ళీ బ్రేక్ అయింది, మళ్ళీ బ్రేక్ డౌన్ అయింది. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్ అంతా నేను ముందు చెప్పినాను కదా, చెప్పినట్టు 3 డేస్ పైకి వెళ్తే తర్వాత 2-3 డేస్ లో చాలా హెవీ ఫాలో అవుతుంది. సో అలాగే ఫాలో అవుతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, నా బట్టి అయితే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనకి ఏమైనా సడన్ గా ఫాలో అయితే బాల్ ఒకసారి కింద పడితే మళ్ళీ కొన్నిసార్లు పైకి లేచి మళ్ళీ కింద పడుతుంది కదా. సో ఒకేసారి ఎంత ఫాలో అయితే దాని తర్వాత ఇలాగ నెక్స్ట్ ఇలా పడతాయి కదా. సో ఆ ట్రెండ్ అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు మార్కెట్ లో. సో ఇప్పుడు ఇలాగా పడింది, మళ్ళీ దాని తర్వాత ఇలాగా. సో అలాగా డౌన్ ని ఇప్పుడు ఏంటి, కొంచెం బేస్ ఫామ్ క్రియేట్ చేయాలి, మళ్ళీ బేస్ ఇలా రావాలి బేస్. సో అలా బేస్ వచ్చేటప్పుడు మనకి నిఫ్టీ రికవరీ స్టార్ట్ అవుద్ది. సో మనకి నిఫ్టీతో మనకంత ఇండివిజువల్ స్టాక్స్ మనం లాంగ్ టర్మ్ గా కొనుక్కుంటాం కాబట్టి, లేదా స్వింగ్ ట్రేడ్ చేస్తాం కాబట్టి నిఫ్టీతో మనకంత పని లేదు. మన ఇంటెన్షన్ అంతా ఎక్కడ ఉండాలంటే మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ ఇండెక్స్ ని మనం బీట్ చేయగలగాలి. సో ఫాల్ అయినప్పుడు అవి రెండు ఫాల్ అయినంతగా మనం పడకూడదు. అవి రికవర్ అయ్యి లేదా పైకి వెళ్ళేటప్పుడు వాటి కన్నా ఎక్కువ పైకి వెళ్ళాలి. అది మన ఇంటెన్షన్ ఉండాలి. యాక్చువల్ నా ఇంటెన్షన్ అయితే అలాగే ఉంటది. సో దాన్ని బట్టి నా స్టాక్స్ సెలక్షన్స్ కానీ, మూవ్మెంట్ కానీ, దాన్ని బట్టే నా డెసిషన్ మేకింగ్ కానీ దాన్ని బట్టే డిపెండ్ అయి ఉంటాయి. సో ఇప్పుడు నా అబ్జర్వేషన్ అంటే, ఇప్పుడు మనకి ప్రీవియస్ సపోర్ట్స్ అన్ని చూసుకున్నా సరే కరెక్ట్ గా 22,000 లేదా 21,800 అప్పుడు ఎప్పుడో చెప్పాను కొన్ని, ఐ థింక్ 1 మంత్ బ్యాక్ చెప్పుకుంటాను, ఆ లెవెల్ ని టచ్ చేసేలాగా ఉంది. సో అక్కడ నుంచి టచ్ చేసి అక్కడ బేస్ క్రియేట్ చేసి అప్పుడు రికవరీ మనం నిఫ్టీలో చూడొచ్చు. ఇండివిజువల్ స్టాక్స్ లో చెప్పాలంటే ఇప్పుడు చాలా మంచి ఆపర్చునిటీ. మీకు చాలా యూట్యూబ్ వీడియోస్ కానీ చూసే ఉంటారు, చాలా మంచి ఆపర్చునిటీ అని. కానీ ఏ స్టాక్స్ గట్రా అలాంటివని మీ డెసిషన్ మేకింగ్ బట్టి ఉంటుంది. చాలా మంచి స్టాక్స్ మీకు అవైలబుల్ గా ఉన్నాయి. సో మీరు చెక్ చేస్తే ఇప్పుడు ఆయిల్ షార్టేజ్ వల్ల ప్రైస్ పెరిగితే ఆయిల్ మీద డిపెండ్ అయిన కంపెనీస్ అన్ని స్టాక్స్ మీకు తక్కువ రేట్లో దొరుకుతాయి కదా. సో మీరు అలాంటప్పుడు ఆయిల్ లో ఆయిల్ తాలూకా ప్రొడక్ట్స్ ని తయారు చేసే లేదా ఆయిల్ ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అయ్యే కంపెనీల్లో ది బెస్ట్ గ్రోత్ కంపెనీని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద కంపెనీ అలాంటిదే సిర్కా పెయింట్స్. సిర్కా పెయింట్స్ మళ్ళీ హైలీ వాలటైల్. అసలు చాలా మంచి రిటర్న్ అయితే జనరేట్ చేసింది ప్రీవియస్ గా చాలా సార్లు. సో ఇక్కడ మీరు చూస్తే ట్రెండ్ లైన్. సో ట్రెండ్ లైన్ ఫాలో అయ్యి బ్రేక్ డౌన్ అయిపోయింది, దాని తర్వాత చాలా వెంటనే రికవరీ వచ్చి అరౌండ్ 122% రికవరీ వచ్చి మళ్ళీ ఇప్పుడు తన హైట్ నుంచి మనకి బాగానే ఫాలో అయింది, అరౌండ్ 26%. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆయిల్ మీద డిపెండ్ అయి ఉన్న కంపెనీ, పెయింట్ సెక్టర్ ఆయిల్ మీద డిపెండ్ అయి ఉంటది కాబట్టి ఇది ఇక్కడ బేస్ లో దొరుకుతుంది. సో ఎవరైనా సరే బేస్ లో అయితే నా బట్టి అయితే మళ్ళీ దీన్ని బీట్అవుట్ చేస్తుంది, మళ్ళీ బీట్ డౌన్ అవుద్ది ఇక్కడ నుంచి కూడా. మళ్ళీ అప్పుడు మనకి బయింగ్ ఆపర్చునిటీ, బయింగ్ రేంజ్ లోకి వచ్చినట్టు, కొనిమని కాదు అక్కడ నుంచి రేంజ్ లో వచ్చినట్టు. సో సిమిలర్ గా ఈ మధ్యనే ఇంకొక మనకి ఏ రిలేటెడ్ స్టాక్స్ లేదా హైపర్ స్కేలర్ స్టాక్స్ గురించి చెప్తారు కదా, నెట్వర్క్ కానీ లేదా ఏ క్లౌడ్ గురించి ఈ2 నెట్వర్క్ కానీ. సో ఆ సెక్టర్ లోకి ఒక కంపెనీ ఉంది, ఏరోఫ్లెక్స్. చాలా చిన్న కంపెనీ ఇది, చాలా చిన్న కంపెనీ, ఇంకా హైలీ వాలటైల్. సో మీరు చూస్తే మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్న ఈ స్టాక్ మూవ్మెంట్ కొన్ని దగ్గర దగ్గర 2 ఇయర్స్ అయిపోయింది, 2.5 ఇయర్స్ నుంచి ఒకే జోన్ లో ఉంది. కానీ జోన్ లో ఉన్నా సరే పాజిటివ్ విషయం ఏంటంటే ఇది ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగే కనిపిస్తుంది నాకైతే. సో ఒకవేళ మీరు చూస్తే ఒక అప్పర్ ట్రెండ్ లైన్ బట్టి ఉంది, అయితే ఒకే రేంజ్ లో ఉంది కానీ అప్పర్ ట్రెండ్. సో ఇక రీసెంట్ గా దాని రెసిస్టెన్స్ వస్తే 271. సో ఇప్పుడు దాన్ని టచ్ చేసి, అందుకే టచ్ చేయలేదు, దానికన్నా ముందే డౌన్ కి మనకి ఇది కిందకి వెళ్ళడానికి అన్నట్టు చూపిస్తుంది. కానీ బయింగ్ అయితే మళ్ళీ వస్తుంది దీంట్లో, అంటే కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది స్టాక్. పైగా ఇది మీ కంపెనీని ఫాలో అవ్వండి. ఇదేంటంటే ఇప్పుడు ప్రతి చోట ఇప్పుడు అన్ని సర్వర్స్ కానీ లేకపోతే గ్రాఫిక్ కార్డ్స్ ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తారు కదా డేటా సెంటర్స్ కోసం. సో డేటా సెంటర్స్ లో వాళ్ళకి లిక్విడ్ కూలింగ్ కావాలి. సో లిక్విడ్ కూలింగ్ అంటే ప్రతి దానికి కదా, హై అండ్ డేటా సెంటర్స్ లేదా అడ్వాన్స్డ్ కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తో రెడీగా ఉన్న కంపెనీస్ ఏంటంటే లిక్విడ్ కూలింగ్ ని చూస్ చేసుకుంటారు. సో లిక్విడ్ కూలింగ్ కి రిలేటెడ్ స్టీల్ పైపింగ్, ఫ్లో రిలేటెడ్ పైపింగ్ గురించి కావాలంటే వాళ్ళు ఈ ఈ ఏరోఫ్లెక్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో రీసెంట్ గా వన్ ఆఫ్ ద యుఎస్ కంపెనీ కూడా వీళ్ళు డెలివర్ చేశారు. సో
ఇది వాచ్ లిస్ట్ లో పెట్టుకుని అబ్జర్వ్ చేయండి. ఏరోఫ్లెక్స్ పర్లేదు, గ్రోత్ పరంగా బాగానే ఉంది, కన్సిస్టెంట్ గా గ్రోత్ అయితే ఉంది. సో సిమిలర్ గా ఇప్పుడు నాకు ఆపర్చునిటీ కనిపిస్తుంది ఏంటంటే మళ్ళీ ఐటీ సెక్టర్. సో ఇప్పుడు జనరల్ గా అందరూ ఐటీ సెక్టర్ వద్దంటారు, కానీ నా బట్టి అయితే ఇప్పుడు పర్సిస్టెంట్, కోఫోర్జ్ ఈ కంపెనీస్ ఉన్నాయి కదా, ఈ కంపెనీస్ లో మా వాచ్ లిస్ట్ లో పెట్టుకొని ప్రతి డిప్ కి, అంటే ప్రతి డిప్ కి యాడ్ చేసుకోవచ్చు. మంత్లీ ఒక అంటే తక్కువ అమౌంట్, ఇప్పుడు నాలంటోడు ఎవడైనా సరే నెలకి ఒక 2-3 పర్సిస్టెంట్ లో కొనగలడు ఇంత రేటు కాబట్టి. సో అలాగే మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. సో ఇప్పుడు చూస్తే నేను అప్పుడు చెప్పాను కదా, నెట్వర్క్ చెప్పినట్టు అదే రూల్ ఇక్కడ అప్లై. కంటిన్యూస్ ఫాలో అయింది, ఎంత పర్సెంటేజ్ పడింది కంటిన్యూగా? 32% పడింది. 32% పడింది. ఇప్పుడు బేస్ క్రియేట్ చేసింది మంచిగా, డబ్ల్యూ డబ్ల్యూ అనొచ్చు, కప్ అండ్ హ్యాండిల్ అనొచ్చు. సో మంచి డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఈ లెవెల్ 5100 లెవెల్ రీచ్ అవ్వచ్చు, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కిందకి రావచ్చు. కిందకు వస్తే మాత్రం ఆపర్చునిటీ. సో ఈ జోన్ 4500 జోన్ ఏదైతే ఉందో, ఇది ఒక ఎంట్రీ లెవెల్ లాగా. మళ్ళీ నేను లెవెల్ చెప్పాను కదా అని ఎంటర్ అవ్వడం గట్ట కాదు, మీ ఇష్టం అది. ఒక మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంతే. లెవెల్స్ చెప్పేది ఏంటంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. సో ఆ విధంగా, సో బీట్ అండ్ డౌన్ స్టాక్స్ కి ఇది బెస్ట్ ఆపర్చునిటీ. కోఫోర్జ్ అయినా చూసుకోవచ్చు. కోఫోర్జ్ అయితే ఇంకా మంచిది యాక్చువల్లీ. కాకపోతే కోఫోర్జ్ చార్ట్ ప్యాటర్న్ అంత పర్సిస్టెంట్ లాగా అంత కన్సిస్టెంట్ గా లేదు కోఫోర్జ్. ఇక్కడ కూడా అంతే, కంటిన్యూ ఫాలో అయింది, బేస్ క్రియేట్ చేసింది, చాలా మంచి బులిష్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. సో చెప్పాలంటే ఇది కూడా బెస్ట్ ఎంట్రీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ పరంగా ఇది కూడా బెస్ట్ ఆపర్చునిటీ చెప్పాలంటే. సో అరౌండ్ మనకి 45-48% కింద పడింది. సో స్టాక్ తాలూకా హిస్టరీని చెక్ చేసినా సరే ఈ రేంజ్ లోనే స్టాక్ కింద పడుతుంది ఎప్పుడు కూడా. సో అక్కడ పడాక అక్కడ నుంచి రికవరీ స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ట్రంప్ ఉన్నంత కాలం ఏదో ఒకటి చేస్తాడు కాబట్టి, సో నెగిటివ్ ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ మనకి ఎంట్రీ, మంచి మంచి కంపెనీస్ ఏవైతే మనం బుల్ రన్ లో కొనలేని కంపెనీస్ ఉంటాయి కదా, అలాంటివి మనం టార్గెట్ చేయొచ్చు. అలాగని చెప్పేసి ట్రెంట్, ఏషియన్ పెయింట్స్ అలాంటివి కొనడం కాదు, హిందుస్థాన్ యూనిలివర్ ఇలాంటివి కొనడం కాదు. ఓకే, డివిడెంట్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి కొనడం కాదు, మనకి గ్రోత్ కావాలి. సో గ్రోత్ ని ఫోకస్ చేసే వాళ్ళు మాత్రం ఇలాగా ఫ్యూచరిస్టిక్ కంపెనీస్ కానీ, లేకపోతే కన్సిస్టెంట్, మనకి డివిడెండ్ తో పని లేదు, మనకి జస్ట్ మనం పెట్టే అమౌంట్ ఎప్రిషియేట్ అవ్వాలి. సో ఆ విధంగా మనం చూడాలి.